బత్తాయిలకు నిద్ర లేకుండా చేస్తాను అంటూ మరొక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్తో తనకు పని లేదు అంటూ అన్వేష్ అంటున్నారు. యూట్యూబ్ నుంచి నెలకి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతూ అతను ఒక విషయాన్ని చెప్తున్నారు. దీనివల్ల నాకు పోయేది ఏమీ లేదు, మీకు ఎవ్వరికి నిద్ర లేకుండా చేస్తా, ఎవరైతే బత్తాయిలు ఉన్నారో మీ బత్తాయిలందరికీ నిద్ర లేకుండా చేస్తాను నేను అని చెప్తున్నారు. తన 2 చేతులు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లట, 2 కాళ్ళు 2 యూట్యూబ్ ఛానల్స్ అట, బాడీ ఏమో ఫేస్బుక్ అట. వీటన్నిటిని నడిపేది తెలివైన బుర్రట. అయితే ఒక చెయ్యి పోయింది, మిగతా బాడీ అంతా ఉంది, ఇబ్బంది ఏం లేదు, నాకు 2వ చెయ్యి ఉంది అంటే 2వ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంటూ, అదిగో మనం స్క్రీన్లో చూడొచ్చు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, మరొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనకుంది, తనకేమి ఇబ్బంది లేదు అంటూ చెప్తున్నాడు. అన్వేష్ చిన్ని అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అందులో 309K ఫాలోవర్స్ అందులో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు బ్యాన్ అయినటువంటి అకౌంట్కి సుమారుగా 13 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటే, ఫాలోవర్స్ ఉంటే, ఇందులో 3 lakhs అబోవ్ ఫాలోవర్స్ మనకు కనిపిస్తున్నారు. సో ఇట్స్ నథింగ్, నన్ను ఏమీ పీకలేరు అని చెప్పి సింపుల్గా చెప్తున్నాడు. అలాగే మీకెవ్వరికి నిద్ర లేకుండా చేస్తాను, బత్తాయిలు నన్ను ఏదో చేశారని చెప్పేసి అనుకుంటున్నారు, అంత సీన్ లేదని చెప్పి చెప్తున్నాడు. సో ఒక చెయ్యి పోయింది, ఇంకో చెయ్యి కాళ్ళు ఉన్నాయి, బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది. 2వ చెయ్యి కూడా పోతుందా, నా 2 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలు పోతే ఇంకొక కాలు ఉంటుంది, ఆ కాలు కూడా తీసేస్తే మధ్యలో బాడీ ఉందంట, అది ఫేస్బుక్ అట. సరే అది కూడా పోయిందా, నా తెలివైన బ్రెయిన్ ఉంది, ఒక్కొక్కళ్ళ సంగతి నేను చెప్తాను అంటూ మాట్లాడుతున్నాడు. సో మనం ఈరోజు ఉదయం కూడా డిస్కస్ చేసాం. నిజంగా చెప్పాలంటే అన్వేష్ అందులో చెప్పింది ఒక విషయం కరెక్టే. ఏంటి, దీనివల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నాకేం సంపాదన లేదు కదా అని చెప్పి చెప్తున్నాడు. బట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంపాదన లేనప్పుడు అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మరి పోతే బాధపడడం ఎందుకు, నాకు ఇంకొక అకౌంట్ ఉందనేందుకు ఆ అకౌంట్ కూడా డిలీట్ చేయొచ్చు కదా. కాదు కదా, అలా కాదు కదా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వేరే ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించకపోయినా తన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి, తన వీడియోస్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తనకి. అది చాలా పెద్ద దెబ్బ. ఖచ్చితంగా కక్కలేక మింగలేక బయటికి ఒక ధైర్యాన్ని చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాడు. అఫ్కోర్స్ ఒక్క విషయంలో వీ మస్ట్ అప్రిషియేట్, తెలివి కల్లోడే, కాదని మనం చెప్పలేము, లేదంటే ఈ స్థాయి వరకు ఎలా వస్తాడులే, కానీ తెలివి ఉంది. ముందే 2వ అకౌంట్ మెయింటైన్ చేశాడు, ఒక ఛానల్ కాదు 2 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో అంతవరకు డౌట్ లేదు. కాకపోతే ఈ మేకపోతు గాంభీర్యం ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ చాలామంది సబ్స్క్రిప్షన్ పోయింది, చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు, ఇక్కడ విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇండియాకు వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఊహించుకోవడం కూడా కష్టమే, ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. రాలేని పరిస్థితి, ఇండియాకి రాలేడు అంటే సొంత ఊరికి రాలేడు, అకౌంట్ పోయింది, సబ్స్క్రిప్షన్ పోయింది, ఇన్కమ్ తగ్గింది, బ్యాడ్ నేమ్ వచ్చింది, ఒకప్పుడు ఉన్నంత ఫాలోయింగ్ లేదు ఇప్పుడు. సో ఇంత నష్టం జరుగుతున్నా మరి ఇలా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైన మేకపోతు గాంభీర్యం, అంతకుమించి ఇంకేం లేదు. దానికి తోడు బత్తాయిలు, ఆరెంజ్లు అని చెప్పేసి మతం గురించి మాట్లాడడం, లేదంటే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఇది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్, మీకేమనిపిస్తుంది? ఇది అతి విశ్వాసమా, ఆత్మవిశ్వాసమా? యూట్యూబ్ ఛానల్ కూడా లేకుండా చేస్తామని చెప్పేసి మనం చెప్పడానికి మనం చూస్తున్నాం. కళ్యాణి గారు కూడా మాట్లాడారని విన్నాను నేను, మనతో కూడా మాట్లాడబోతున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా లేకపోతే అంత ఈజీనా? చెప్పినంత ఈజీనా? ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంది అని చెప్పడానికి చెప్పినంత ఈజీనా? సడన్గా ఇన్కమ్ ఆగిపోతే అంత ఈజీనా? వేరే పని ఏం తెలియదు కదా, తెలిసింది ఇది ఒక్కటే పని. దీంట్లో కావాల్సిందే వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షను, ఎంత వైరల్ అయితే అంత ఉపయోగం. సో దీంట్లో మరి సబ్స్క్రైబర్స్ పోయి బ్యాడ్ టాక్ వచ్చి నెగిటివ్ అయిపోయి మనం చూసాం. గతంలో కొంతమందిని గొప్ప గొప్ప వాళ్ళనే చూసాం. సాల్ట్ బే అని మనకి మీరందరూ వినే ఉంటారు, ఒక పెద్ద చెఫ్. అతను చేసినటువంటి డిష్కి చాలా పాపులారిటీ, అతని స్టైల్ ఆఫ్ కటింగ్కి అండ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేయడానికి. ఆ తర్వాత ఎంత పెద్దోడయ్యాడో, రొనాల్డో లాంటి వాళ్ళు, మెస్సీ లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. నౌ వేర్ ఈజీ, అంత పెద్దోళ్ళే కనిపించకుండా పోయినప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వాళ్ళు పాపులర్ అయింది. హీఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సాల్ట్ బే లాంటి వాళ్ళ ముందు హీఈస్ నథింగ్. ఎందుకు ఇది అంతా ఈ మేకపోతు గాంభీర్యమా? నిజంగానే
తన తెలివితేటల మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? మనతో కరాటే కళ్యాణి గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ నటి అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. సో కళ్యాణి గారు, నేను ఎక్కడో మీరు చెప్తే విన్నాను, మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్లే అతని అకౌంట్ క్లోజ్ అయిందని, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ని కూడా క్లోజ్ చేపిస్తానని చెప్పినట్లుగా నేను విన్నాను. షుడ్ ఐ అప్రిషియేట్ ఫర్ దట్? మీరు మీ వల్లే జరిగిందా అది? అది నిజంగా నేను ఇచ్చిన కంప్లైంటేనండి. అది ఖచ్చితంగా అది నేను ఇంతకు ముందు కూడా మీరు పేపర్లో టీవీలో వచ్చింది, అప్పుడు కూడా మనం మాట్లాడాము. అవును, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆర్టీవీ కూడా మీతో మాట్లాడింది, కంప్లైంట్ ఇచ్చారు. సో అంటే నేను స్టేట్మెంట్ క్లియర్ గా వినలేదు, అందుకని అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ అయిందండి, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ కి లేఖ కూడా పోలీసులు రాశారు కదా. అవునవును రాశారు, పోలీసులు రాసిన తర్వాతనే ఇప్పుడు క్లోజ్ అయింది. సో నేను చేసిన తప్ప ఇంకెక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఎవరిది. దీని మీద బేస్ చేసుకుని చేశారు కాబట్టి పోలీసులను అడిగాను నేను, పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు అయింది, ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయిందని. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయానికి. ముందు ఒక స్టెప్ పడిందండి, వాడు ఏం మాట్లాడినా కానీ ఎలా మాట్లాడినా కూడా వాడు ఏదైనా మాట్లాడుకున్నాను, మా ప్రయత్నం అయితే మేము ఆపం. వాడి యూట్యూబ్ బ్యాన్ చేయడానికి ఏ విధంగా చేయాలి, వాడి పాస్పోర్ట్ డిపోర్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలన్నదే మెయిన్ నా ప్రయత్నాలు. ఆపను, వాడికి ఇంత కూడా చలనం లేదు. మీరు వీడియో చూసారా? తను ఒక వీడియో చేశారు కదా, ఇన్స్టాగ్రామ్ 2 పేజెస్ నాకు 2 చేతులు, 2 యూట్యూబ్ ఛానల్స్ నాకు 2 కాళ్ళు, మధ్యలో ఫేస్బుక్ నా బాడీ, నా తల బ్రెయిన్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఒక చెయ్యి పోతే ఇంకో చెయ్యి ఉంది, ఆ చెయ్యి కూడా పోతే 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు తీసేస్తే ఇంకొక కాలుతో ఉంటా కుంటుకుంటూ నడుస్తా, అది కూడా తీసేస్తే మధ్యలో నాకు బాడీ ఉంది, మీరు అది కూడా తీసేస్తే నాకు షార్ప్ బ్రెయిన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మీ బత్తాయిల సంగతి నేను చూస్తా అని చెప్పి మాట్లాడాడు, నిద్ర లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు చూసారా? చూశానండి. అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఏం చేయాలో తెలియక బయటికి నవ్వుతూ లోపల బాధపడిపోతున్నాడు. పాపం అది అర్థమవుతుంది ఫేస్లోనే. కాకపోతే ఏంటంటే ఒక చెయ్యి పోయిందని ఒప్పుకున్నాడు కదా, రెండో చెయ్యి కూడా 3 లక్షల ఫాలోవర్స్ తో ఉన్నారు, అది ఎప్పటి నుంచో నడుపుతున్నాడు, అది కూడా పోతుంది తొందరలో, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఆటోమేటిక్ పోద్ది. ప్లస్ ఏంటంటే చెయ్యి పోతే తినలేడు, ఇంకో పని కూడా చేయలేడు, సో అది ముఖ్యం. కాబట్టి పోయింది చాలా పెద్దదే, గట్టిగానే అయింది. నువ్వు కాళ్ళతో నడుస్తావు కానీ చేయాల్సిన పనులు చేయలేవు, అవి ఎవరు ఇంకోళ్ళు చేయలేరు నీకు. సో అలాంటివి చేయాలంటే అవసరమే చెయ్యి, నీకు ఆ చెయ్యి నిరగొట్టాం మేము. సో ఇప్పుడు కాళ్ళు కూడా పోయాయి అనుకోండి, అది కూడా పోగొట్టేస్తే నువ్వు దేక్కుంటూ పాక్కుంటూ వెళ్తే ఫేస్బుక్ అనే దాన్ని కూడా తీసేస్తే నీ బుర్రతో నువ్వు ఏం చేసినా సరే ఇంకా నువ్వు ఏమండి, పాము చచ్చిపోయిన తర్వాత ఎంత కొడితే మాత్రం ఏంటి లాభం అండి? అంతే కదా, చచ్చిపోయిన తర్వాత ఎంత కొట్టినా లాభం లేదు. నీ బుర్రలో ఎంత తెలివితేటలున్నా ఆ బుర్ర ఒక్క దాంతో ఏం చేసినా సరే ఏ అవయవం పని చేయనప్పుడు నువ్వు ఆ బుర్రతో ఏం చేసేయగలవు? ఏం చేయగలవు? పోనీ బుర్రతో చేసేస్తాను ఎందుకు? ఫేస్ లోనే ఆ మొహం కూడా చచ్చిపడిపోయేటట్టు కొట్టేశారండి. కొట్టేసిన తర్వాత నోరు కూడా తిప్పి మాట్లాడలేని, మాట కూడా రాని పరిస్థితిలో నువ్వు చూస్తూ ఉండాలి. అలాగా ఏం జరుగుతుందో చూడడం తప్ప నువ్వేం చేయలేవు. ఆ పరిస్థితికి నేను తీసుకొస్తాం, రాసి పెట్టుకో, పక్కగా చెప్తున్నా. ఈరోజు 26 నువ్వు చెప్పడం కాదు, నేను 26 స్టార్టింగ్ అవ్వక ముందు జనవరి 1 చెప్పాను నేను, నా రిజల్యూషన్ నీ పని పట్టడమే అని. ఫస్ట్ నా ఆల్రెడీ నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. నీ పని నేను పడతా, నేను నిద్ర లేకుండా చేస్తా, నువ్వు ఇండియాకి వచ్చేటట్టు చేస్తా, నీ పాస్పోర్ట్ డిపోర్ట్ చేస్తా, నీ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేపిస్తా. ఇవన్నీ నేను చేసిన శబదాలు ఆల్రెడీ. ఎప్పుడో ఫస్ట్ 1 అయితే అయింది, 2, 3, 4 కూడా మేము చేస్తాం. ఇప్పుడే చేసేస్తానని చెప్పను కానీ కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా చేస్తా, చేయిస్తాం. నేను నా మీద కాన్ఫిడెన్స్ నాకు కాదు, నా ధర్మం మీద నాకున్న గౌరవం, నా ధర్మం మీద నమ్మకం, నిబద్ధత. నా సీతమ్మ తల్లిని అన్నవాడు బతికి బట్ట కట్టినట్లేదు. నా భారతదేశాన్ని తోలనాడిన వాడు, ఇక్కడ ఉండకుండా మాట్లాడిన వాడు, ఇక్కడ భారతదేశంలో తిని వెళ్ళిన వాడు, ఇక్కడే అన్ని సంపాదించుకొని ఇక్కడే నీ తెలివితేటలు పెరిగిన వాడు. నువ్వు ఇన్ని మాట్లాడుతుంటే భారతదేశం ఒక అత్యాచారం చేసే కంట్రీ అని మాట్లాడుతూ, నేను నా కూతుర్ని తీసుకురానని మాట్లాడుతూ ఇలాంటి వ్యధను ఉపేక్షించేంత అంటే పనికిరాని భారతీయురాలను కావాలి నేను. భారతదేశం అంటే పౌరుషం, ధర్మం, గౌరవం అన్ని ఆ ఆత్మాభిమానంతో పెరిగిన నికార్సైన భారతదేశం మహిళని. నిన్ను వదిలేదే లేదు, ఖచ్చితంగా వదలము. ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని క్లోజ్ చేయిస్తారా? అప్పటి వరకు మీరు ఊరుకోరా? అంటే ఒకటండి, ఇప్పుడు అకౌంట్ మీరు మళ్ళీ పెట్టుకున్న 50, 100, 1,00,000 పెరుగుతారండి. 1.8, 1.3 అయితే రాలేడండి మళ్ళీ వాడు. ఓకే, ఎందుకు రాలేడు? సగానికి సగం వాడి మీద చిరాకు ఎత్తిపోయి చిరాకు వెదవ అనే పొజిషన్కి వచ్చేసారు. సో ఎవరు ఫాలో అవుతారు? మహా అయితే ఇప్పుడు ఎవరైతే లెఫ్టిస్టులు, రైటిస్టులు చాలా మంది సపోర్ట్ చేశారు చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ తాలూకు భావజాలం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు. వాళ్ళు చేస్తే ఎంత అవుతుందండి? మహా అయితే ఇంకొక ఇప్పుడు ప్రపంచ యాత్రికుడైన ఒకటి ఉంది, అది 3 లక్షలు ఉన్నారు. అలాగే ఇంకో 2 లక్షలు, 3 లక్షలు, 1,00,000, 5 లక్షలు
1.8 మిలియన్ మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోవాలి? అంటే నీకు పెద్ద దెబ్బ కాదా ఇది? చాలా పెద్ద దెబ్బ. మళ్ళా నువ్వు ఇప్పుడు 180 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు నీకు అనుకుందాం. ఈ 180 ఫాలోవర్స్ ఎప్పుడు అవ్వాలి సార్? 1.8 నేను చేసింది గట్టి దెబ్బ కాదని ఎలా అంటాడు వాడు? ఖచ్చితంగా గట్టి దెబ్బే. నాకేమీ పనికిరాదు అన్నావు కదా, ఆ పనికిరాంది నువ్వు ఫాలోవర్స్ పెంచుకోవడానికి యూట్యూబ్ చూడడానికి పనికొచ్చింది కదా. నీ యూట్యూబ్ లో వీడియోలు చూడాలి అంటే నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే అందరూ కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను అని చెప్పి ఇక్కడ పెడుతున్నావు కదా, అదే కదా ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అది నీకు లేదు కదా అవకాశం, నీ యూట్యూబ్ చాలా వరకు తగ్గిపోతుంది కదా ఇన్కమ్. ఇది ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అంటారా? అత్యుత్సాహం అంటే అతి సర్వత్ర వజ్జేత్ అంటే అతి ఎక్కువ ఎప్పుడు చేసినా కూడా అది పనికిరాదు అన్నదానికి వాడికి ఒక ఉదాహరణ వీడే ఒక ఎగ్జాంపుల్ గా మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో వీడిని ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేసుకోవచ్చు. వీడి వెధవన్నర వెధవ, పరమ వెధవ, వాడికి అసలు బుద్ధి బుర్ర, నాకు బుర్రన్నాడు ఎవడు కూడా వీడియో చేసి మాకే ఇవ్వడండి మళ్ళీ ఐదాన్ని. వాడికి అసలు బుర్ర లేదు, అసలు వాడికి అది అర్థం కావట్లేదు. ఎప్పుడు తెలుసుకుంటాడో అర్థం కావట్లేదు. అసలు 26లో వాడు చూపించేదేంటి? చుక్కలంటే ఎట్లుంటాయి మేం చూపిస్తాం, చూడమనండి. మన భారతీయులందరి తాలూకా పౌరుషం ఎలా ఉంటుందో తెలియాలి. అది ఎందుకంటే భారతీయుడు కాదు, వాడు వెళ్ళి అసైలం ఎక్కడో వెళ్ళి శరణార్థుడిగా వెళ్ళిపోయాడు వాడు. అందుకే వాడు డబుల్ పాస్పోర్ట్, డ్యూయల్ పాస్పోర్ట్ కోసం వెళ్ళిపోతున్నాడు వాడు. అంటే బత్తాయిలకు నిద్ర లేకుండా చేస్తాను, నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఏం చేస్తాడంటే ఏం వీడియోలు చేస్తాడు. వాడు వీడియోలు చేసినంత మాత్రం ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, నా పేరు కూడా ఎక్కడ తీయకుండా మాట్లాడాడు. ఎందుకు? భయం. వాడికి భయం ఉంది, మాతో మాట్లాడలేడు, ఏ విషయాలు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? నేను డైరెక్ట్ గా వాడి పేరు పెట్టే కదా పెడుతున్నాను పోస్టులు. నువ్వు దొంగ, ఇప్పుడు నేనేమని చేస్తుంటే తీసుకురా, భయం ఏంటి? మేమేం చేయలేదు కదా, అది చేయలేడు. ఏముంది, అందరినీ కలిపి అంటాడు. బీజేపీ వాళ్ళు, హిందుత్వవాదులు, బత్తాయిలు. ఏం బత్తాయిలు అండి అసలు? బత్తాయిలు అంటూ ఆరెంజ్లు చూపిస్తాడు. వాడికి అది కూడా బత్తాయికి ఆరెంజ్కి తేడా కూడా తెలియనోడు ఏం బత్తాయి సార్? అసలు బత్తాయి అని చెప్పి ఆరెంజ్ చూపిస్తాడు వాడు. ఆరెంజ్ కలర్ లో ఉన్నదంటే వాడి ఉద్దేశం ఏంటంటే సాఫ్రాన్ కలర్ చూద్దాం, కలర్ గురించి డైరెక్ట్ చెప్పకుండా బత్తాయి అంటున్నాడు. అసలు వాడు బత్తాయి అని ఎందుకు అంటున్నారు వాడికి తెలియదు. ఫస్ట్ సాఫ్రాన్ కలర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సాధు పొంగవుల గురించి, హిందువుల గురించి, అలాగే బీజేపీ లీడర్స్ గురించి. మోడీ గారి గురించి ఏం మాట్లాడండి వీడు? మోడీ ఒక ప్రధాని గురించి మాట్లాడిన తర్వాత వాడిని అసలు దేశద్రోహం కింద ఎందుకు మనం బుక్ చేయకూడదు? వాడిని మన దేశ పాస్పోర్ట్ దరిద్రం అన్నాక వీడి గురించి ఎందుకు బుక్ చేయకూడదు? మనం వీడిని ఎందుకు వదిలేయాలి మనం? సో నేను అదే పట్టుకున్నా. నా దేశాన్ని ఎవరైనా కించపెడితే నాకు కోపం వస్తుంది. నా దేశ జెండానే లేదురా వెధవా, నీ తాలూకా ఫ్లాగ్స్ అన్ని పెట్టుకున్నావు, ఏం దేశ జెండా ఎందుకు లేదు? భారతదేశ జెండా లేని వాడి గురించి మనం అసలు నిజం చెప్పనా, ఇంకా మన వాళ్ళు చాలా ఇంకా వాళ్ళని ఏం తిట్టాలో కూడా తెలియట్లేదు. కానీ నిజంగా అమాయకత్వం లేదా పిచ్చి వాళ్ళ లేకపోతే ఏమనాలో తెలియట్లేదు. భారతీయుల్లో చాలా మంది వాడిని ఫాలో అవుతున్నారు. అది మన అవుతున్నారు చాలా మంది. అతను కరెక్ట్ అని చెప్పి ఇదిగో నేను కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇక్కడ ఒకళ్ళిద్దరు. వాడు కరెక్ట్ అయితే వాడిని ఇంట్లో తెచ్చి పెట్టుకోమని చెప్పండి, ఒక 2 రోజులు టైం తగిలేస్తారు. ఏమండి ఏం మాట్లాడండి? ఇందాక వీడియో చూసారుగా మీరు, నా వెంట్రుక అంటున్నాడు. నా వెంట్రుక ఆడు మాట పద్ధతి కానీ ఏమైనా పశ్చాత్తాపం ఉందా సార్ దేనికైనా? కనీసం మన భారతీయులకు కూడా ఉంది, పశ్చాత్తాపడితేనో లేకపోతే క్షమాపణ కోరితేనో కనీసం ఆలోచిస్తాం. అది కూడా లేని వాడికి ఇలా ఏమండి? కలియుగంలో రాక్షసులు ఎలాగూ పుట్టరండి, డైరెక్ట్ కోరలతో రారండి, ఇలాగే పుడతారు. వీడు రాక్షస ప్రవృత్తి, వీడి రాక్షసుడే డైరెక్ట్. నేనైతే అదే చెప్తా. వాడు నన్ను ఏమండి ఒక్క మాట చెప్తా, వాడు ఎందుకు రాడు ఇండియాకి? వచ్చే వరకు నేను పోరాటం ఆపనని చెప్పా. వాడు రాకపోయినా పోను ఓకే, మనకు అంతగా మన గవర్నమెంట్ వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకొని వాడికి టికెట్లు వేసి తీసుకొచ్చి అంత ఉండకపోవచ్చు మన గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే అంత పెద్ద టెర్రరిస్ట్ కాదు అది అని అంటారు. సరే, వీడు అంతకన్నా పెద్దగా దేశ ప్రధాని దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని ఘోరంగా తిడుతూ మాట్లాడుతుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ కన్నా ఎక్కువైపోయింది కదా ఇది. అంతే కదా, ఒక ఎగ్జాంపుల్ అయితే సెట్ చేయాలి కదా. ఇది ఇలా చేసిన వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందని ఎగ్జాంపుల్ అయితే సెట్ చేయాలి. మనం కొన్ని విషయాలు మరి అంత లైట్ తీసుకోకూడదు ఖచ్చితంగా. అంటే నేను అందుకే లైట్ తీసుకోలేదు, నేను తీసుకోను కూడా, ఇప్పటికి కూడా తీసుకోవట్లేదు. వాడు పెట్టిన వీడియో వాడికి ఉచ్చి బిగిస్తుంది పక్కాగా. అంటే కళ్యాణ్ గారు మరొకటి, అతని వెనక ఎవరో ఉండి అతనికి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, అంటే అతనితో ఇలా మాట్లాడడానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనే కొంతమంది ఒపీనియన్స్ కూడా వినపడుతున్నాయి. డూ యూ థింక్, మీకు అనిపిస్తుందా అలా ఎవరైనా ఉన్నారు అతని వెనకని? అంటే ఉన్నారో లేదో నాకు కన్ఫర్మేషన్ లేకుండా నేను కన్ఫర్మేషన్ చేయనండి. ఉన్నారు అంటే
ఎవరైతే మోడీ గారంటే వ్యతిరేకత ఉండి భావజాలం వ్యతిరేక హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళైతే వెనకాల ఉండి మాట్లాడుతున్నారు అతనికి సపోర్టర్స్ గా. సపోర్ట్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళ మనస్తత్వం ఏంటో అర్థం కాదు. ఏ దేశంలో తింటున్నావో అక్కడ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అది లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు మురుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఉంది. కానీ ఎవరున్నారో నేను కన్ఫర్మేషన్ నాకు తెలియకుండా నేను వేగ్గా మాట్లాడను. కానీ ఉంటే మాత్రం వాళ్ళను కూడా వదలకూడదు. వాళ్ళందరూ కూడా రావాలి బయటికి. ఉంటే మాత్రం బయటికి రావాలి. ఉన్నా లేకపోయినా వీడొక అంటే ఒక విధంగా చెప్పాలంటే మానసిక స్థితి గురించి కూడా నాకు డౌట్ ఉంది. తన మానసిక స్థితి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం అది కూడా ఆలోచించాలి. బట్ అట్లా మాట్లాడేసి కావాలని చెప్పి తప్పించుకోవడం కూడా అట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారండో, ఇది కూడా ఉంది. సో పూర్తిగా వాడిపైన చాలా గట్టిగా అన్ని విధాలుగా జరగాలి. లాస్ట్ లో ఏమొస్తుందో తెలుసండి, చివరికి అన్ని అయిపోయిన తర్వాత ఇంకా అన్ని కట్ అయిపోయి ఇంకా తలొకటే మిగిలినప్పుడు అప్పుడు ఇదే ఆయుధం వాడతారు. చూడండి మీరు చెప్పాను అప్పుడు వాడే ఆయుధమే ఇది. ఇవాళే చెప్తున్నాను మీకు. అంటే అంత తెలివైన బుర్రలు వాడి వెనకాల పనిచేస్తున్నాయేమో నా డౌట్. ఉండనివ్వండి, నో ప్రాబ్లం. అయినా మనం వదలం. భారతదేశాన్ని అన్నవాడిని వదలం, సీతమ్మని అన్నవాడిని వదలం. మన దేశ సంస్కృతిని భాగమైన చాలా విషయాల్లో ఇష్టం వచ్చాడు. ఒక చిన్న 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు పిచ్చి పిచ్చి వీడియోలు తీశాడు. లోపల వీడియో మాకేం చూపించలేదు. నువ్వు ఏం చేసావు ఆ పిల్లతో? ఇప్పుడు వచ్చి నా చెల్లి అంటావు. ఆ రోజు ఎందుకు ఆ వీడియో చేసావు? ఆ రోజు ఏదేదో మాట్లాడు. అమ్మాయితో అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించొచ్చా? పిచ్చి పిచ్చి పనులు చేయొచ్చా? ముద్దులు పెట్టించుకోవచ్చా? పిల్లలు చూస్తున్నారుగా నీ వీడియోలు. నువ్వేం చెప్తున్నావు? ఎవరికైనా కావాలంటే ఎంజాయ్ చేయాలంటే థాయిలాండ్ రండి, ఇగో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మంచి అమ్మాయిలు నేను సప్లై చేస్తానని. బ్రోకర్ ఇడేవన్నా వీడు ఎలాంటివన్నీ చేసినోడిని ఈయన ఎవరు సార్ అసలు ఒప్పుకునేది? వీడిని వదలమండి. వీడిని ఖచ్చితంగా ఒకసారి పట్టుకున్నాం అంటే నిజంగా ఇది గుడ్ కాజ్ అండి. ప్రపంచానికి ప్రపంచ యాత్రుడిగా ప్రపంచ అంటే నాశనం అయిపోవడానికి కొన్ని విషయాలుగా కొన్ని మాధ్యమాలు పనికొస్తున్నాయి అంటే వీళ్ళలాంటి వాడి వల్లే. ఆ మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రపంచంలో నాశనం చేస్తున్నారు సంస్కృతిని. వీడొకడు అందులో. అలాగే ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న అమ్మాయిలు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న వాళ్ళు, ఇవన్నీ కూడా అవ్వాలండి అన్ని మొత్తం. ఇప్పుడు యూట్యూబ్ గురించి మీరు స్పెషల్ గా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? అన్ని ఇస్తానండి. అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ అది కూడా ఇస్తానండి. ఆ ఇన్స్టాగ్రామ్ కి వెళ్తుంది మొత్తం. టోటల్ ఏం లేదు సార్. ఒకసారి ఒకటి బ్యాన్ అయిందంటే ఇది పట్టుకొని ఇవి చేశాడు ఇట్లా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్ గా పోలీస్ వాళ్ళు ఒక్క లేఖ రాస్తే యూట్యూబ్ ఇంకా గైడ్ లైన్స్ చాలా సీరియస్ గా ఉంటుంది. వీటికన్నా కూడా ఇన్స్టా కన్నా కూడా సీరియస్ గా ఉంటుంది. సో ఫేస్బుక్ ఇన్స్టా అయినా కొంచెం మేనేజ్ చేస్తారేమో కానీ దీన్ని చేయలేరు. యూట్యూబ్ లో గైడ్ లైన్స్ లో కానీ పడిందంటే పక్కా లేచిపోతుందండి. లేచిపోయింది అనుకోండి, ఆ రోజు నా కాళ్ళు పోయినా చేతులు పోయిన మళ్ళీ వీడియో పెట్టుకోవాలంటే ఎవరి దగ్గర వీడియో పెట్టి వాడు వదలాలి బయటికి. అది కూడా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. అన్ని ఎందుకంటే రీచ్ లేనప్పుడు ఎలా తెలుస్తుంది సార్? సో ఇవన్నీ వాడికి తొందరలో ఫేస్ చేస్తాడు. అప్పుడు కానీ అర్థం కాదు. ఇప్పుడు తెలియట్లేదు సార్, తెలియట్లేదు, ఇంకా పొగరు దిగలేదు, ఇంకా తెలియట్లేదు. కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. అన్ని అయిపోయినాక 10,000 రూపాయలు ఇస్తే ఒక్కొక్క అమ్మాయి లైవ్ లోకి వచ్చాను మాట్లాడుతున్నాడు అతను. 10,000 రూపాయలు ఇస్తే ఒక అమ్మాయి రావాలి లైవ్ లోకి, నేను ఇస్తా 10,000 అన్నాడు. మహిళల్ని నేను ఉద్ధరిస్తాను, స్త్రీలను నేను ఉద్ధరించడానికే పుట్టానని చెప్తున్నాడు కదా. అవునండి, ఉద్ధరించడానికే. బ్యాంకాక్ థాయిలాండ్ ఎవరైనా వస్తే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి, మంచి అమ్మాయిలు నేను ఇస్తానని చెప్పాడు. ఉద్ధరిస్తున్నాడు మరాడు, ఉద్ధరిస్తున్నాడు. ఇప్పుడు 10,000 ఇస్తానంటాడు. ఎవరిని అంటే అమ్మాయిలు ఇండియాలో అందరూ 10,000కి అమ్ముడుపోతాడు అనుకుంటున్నాడు. అంత ఈజీగా తీస్తున్నాడు. అంటే ఎంత నీచంగా మనల్ని చిత్రిస్తున్నాడు కూడా అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ కూడా ఒక కుట్రలో భాగం. వీడు దొంగ, వీడు పరమ వెధవ, పరమ దేశ ద్రోహి. ఇంత ఇదిగా ఉన్నవాడిని ఇంత పెద్ద అంటే ఒక విధంగా చెప్పాలంటే వీడు యూట్యూబ్ టెర్రరిస్ట్ ఒక విధంగా చెప్తే. యూట్యూబ్ లో టెర్రరిస్ట్ గా తయారయ్యాడు. అంటే మానసికంగా మనుషుల్ని మైండ్లు ఇచ్చేస్తున్నాడు. వాడు ఎవడండి అసలు? ఇంతమంది వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందాడు? అసలు వాడిని పట్టించుకోకుండా వదిలేయండి. అందరూ చూడకండి, అందరూ అన్సెండ్ చేయండి, అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, అందరూ డిలీట్ చేయండి అంటే చాలా వరకు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ కొంతమంది ఉన్నారు చూసారా వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చేసుకోమనండి. నేనైతే నా ఫైట్ వదలను. నాకు న్యాయం ఉంది కదా, న్యాయకు చట్టం ఉంది కదా, నా ప్రయత్నం నేను చేస్తా. కళ్యాణి గారు, ఈ అంశం గురించి మనం మరింత క్లియర్గా మనం ఖచ్చితంగా మాట్లాడదాం తర్వాత స్టూడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు మొత్తం మీద ఒక స్టెప్ వేయగలిగారు, స్ట్రాంగ్ స్టెప్ వేయగలిగారు. ఐ థింక్ వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ పోలీస్ ఆల్సో. వాళ్ళు కూడా ఈ విషయంలో ఇనిషియేషన్ తీసుకోగలిగారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి వాళ్ళు అంత దూరం మూవ్ చేయగలిగారు. సో ఖచ్చితంగా వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి మనం.
ఇంకా ముందు ముందు కూడా మీరు అన్నట్లు కంప్లైంట్స్ ఇస్తా అంటున్నారు. సో ఫైనల్గా ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు తెలంగాణ పోలీసు వెళ్ళంగానే అసలు ఫస్ట్ ఇది కేసు అవ్వదు అన్నట్టు మాట్లాడినప్పుడు నేను ఏదైతే వివరించిన వెంటనే వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. పంజగుట్ట పోలీస్, తెలంగాణ పోలీస్ నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు కూడా ఇంకా మిగిలిన వాటిలో కూడా కొంచెం సపోర్ట్ చేసి మాకు మేము వచ్చి కలుస్తాము, మీరు అర్థం చేసుకొని ఇలాంటి దేశ అంటే విద్రోహకర చర్యలు చేస్తున్న వాళ్ళని మాత్రం విడిచిపెట్టకుండా మన దేశ ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా మరొక్కసారి నేను మనవి చేస్తూ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మీ టీవీ ముఖంగా. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఆల్సో. మనం తప్పకుండా మరింత క్లియర్గా ఒకసారి డిబేట్ పెడదాం, ఈ విషయం గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ కళ్యాణి గారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఒక ఫేస్బుక్. ఇప్పుడు అన్వేష్ భాషలో చెప్పాలంటే ఒక చెయ్యి పోయింది, రెండో చెయ్యి కాదు, ఆ రెండు కాళ్ళు కాదు, మొత్తం బాడీ లేకుండా చేస్తాం, అప్పటి వరకు మేము వదిలిపెట్టామని కళ్యాణి గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఎంత బ్రెయిన్ ఉన్నా బాడీ మొత్తం లేకుండా ఏం చేస్తాడో కూడా మేము చూస్తాం, ఎలా మాట్లాడతాడో అప్పుడు మరి ఆ బాడీ లేకుండా ఎలా పనిచేస్తాడో మేము చూస్తామని చెప్పేసి కళ్యాణి గారు అంటున్నారు. హిందూ ధర్మం గురించి, మన నాయకుల గురించి, మన దేశం గురించి తప్పుగా మాట్లాడేవాడిని మేము వదిలిపెట్టమని చెప్తున్నారు. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అన్వేష్ ఈజ్ రైట్ అని చెప్పి. ఐ డోంట్ నో హౌ మీరు ఎలా చేస్తున్నారో కామెంట్స్ అనేది మరి మాకు తెలియదు. కుదిరితే మమ్మల్ని కూడా ఎన్లైట్ చేయండి, ఈ విషయంలో మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా కరెక్టో అన్వేష్ అనే వ్యక్తి. అలాగే కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరగాలి అని కూడా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రెస్పాండింగ్. మీ అభిప్రాయాలను ఈ విషయంలో షేర్ చేసుకుంటున్నందుకు. ఒక విషయం మంచిదైనా చెడ్డదైనా ఖచ్చితంగా వీ మస్ట్ డిస్కస్. ఇలాంటి విషయాల్లో ఒక అవగాహన కలిగి ఉండడం అనేది చాలా అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్. మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.